నీ ఉన్నతమైన విలువైన ఆలోచనకరమైన ప్రతి ఒక్క మాట వెనక ఉన్న మాధుర్యాన్ని అర్థం చేసుకోవటానికి, ఆలోచించడానికి, బలపరచబడటానికి మీరు ఇస్తున్న ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ మనసును తెలుసుకోవటానికి నా జ్ఞానం చాలదు గనుక మీ కుమారుని యొక్క కృపను నాకు తోడుగా ఉంచి నీ మనసులో ఉన్న భావాలను నీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించగలిగే శక్తిని నాకు అనుగ్రహించమని క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, చదవబడిన వాక్యభాగం, ఈ వాక్యభాగంలో ఇశ్రాయేలీలకు జరిగినటువంటి లేదా జరగబోయేటువంటి కొన్ని పరిస్థితులు, తప్పు ఎప్పుడు చేస్తే ఫలితం ఎక్కడి వరకు వెళుతుంది అన్నది ఈ అధ్యాయంలో చాలా చక్కగా వివరించాడు. ఒక తండ్రి చేసిన చిన్న బాధ్యత రాహిత్యం, తన పిల్లలను సరిగా పెంచలేకపోవటం వలన దాని ఎఫెక్ట్ ఎక్కడి వరకు వెళ్ళింది, ఎంతవరకు వెళుతుందని దేవునికి ముందుగానే తెలుసు. ఈ విషయాలు ఈ అధ్యాయంలో చక్కగా వివరించాడు. ఇక్కడ ఏలీ అనబడిన వ్యక్తిని ప్రవక్తగా, న్యాయాధిపతిగా సుమారు ఒక 40 సంవత్సరాల పాటు ఈ ఏలీ ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. అలా న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఇతని తర్వాత రాబోయే తరాలకు ఇతని అశ్రద్ధ వలన వాళ్ళ కుటుంబాలు పాడైపోయాయి. ఒక తండ్రి అశ్రద్ధ కుటుంబానికి ఎంత పెను ప్రమాదాన్ని తీసుకొస్తుంది అనేది ఇక్కడ మనకు బాగా అర్థమవుతుంది. వాక్యం అనేది ఎలా ఉంటుందో కూడా మీకు బాగా తెలిసిపోతుంది. సహజంగా 20 ఏళ్ల వయసు నుండి సుమారు 40 ఏళ్ల వయసు వరకు పురుషునిలో పొగరు అన్నది ఉంటుంది. 20 నుంచి సుమారు 50 వేసుకోండి, లేదా 50 ఏళ్ల వయసు వరకు, లేదా 60 ఏళ్ల వయసు వరకు ఈ పొగరు దేనితో నియంత్రించబడుతుంది అన్నది చాలామందికి తెలియదు. దాన్ని ఏమనాలో కూడా వర్ణించడానికి పదాలు చాలా తక్కువ కనబడుతూ ఉంటాయి. మనకి చాలా పదాలు ఉంటాయి. దాన్ని ఎన్ని పదాలతో వర్ణిస్తే ఆ వర్ణనను బట్టి తీవ్రత అనేది అర్థం అవ్వచ్చేమో, కానీ దానికి సొసైటీలో చాలా పదాలు ఉంటాయి. పొగరు అంటారు, బలుపు అంటారు, మదం అంటారు, ఎన్నో పదాలు ప్రయోగిస్తారు. వీడికి పొగరు తలకెక్కింది అంటాడు, వీడికి మదం పట్టింది అంటారు, వీడికి బలుపు ఎక్కువ అంటారు. పదాలు చాలా వాడతారు. 25 ఏళ్ల వయసు నుంచి మేబీ 50-60 వరకు ఇది పనిచేస్తూ ఉంటుంది. దీని ఎఫెక్ట్ ఎక్కడి వరకు వెళుతుందో ఈనాటికి సమాజానికి తెలియదు.
దీని ఒక ఎఫెక్ట్ ఉంటుంది కదా, తీవ్రత. మరి అలాగైతే ఏలీలో పొగరుందా, బలుపుందా, మదం ఉందా అని ప్రశ్నించవచ్చు. ఏలీలో పొగరు, మదం, బలుపు అనేవి ఏమన్నా ఉన్నాయా అని అంటే వీటన్నిటిని మించినది ఒకటి ఉంది, అలసత్యం. అలసత్యం అలసత్యం అన్న పదానికి అర్థం ఏంటో తెలుసండి? అశ్రద్ధ. అలసత్యం అంటే అశ్రద్ధ. చేద్దాంలే, చూద్దాంలే, ఇదేముందిలే అని దేవుని పనిని అశ్రద్ధ చేస్తే ఈ ముందు చెప్పిన పదాలన్నిటికంటే తీవ్రమైనది ఈ పదం. సహజంగా ముందు చెప్పిన పదాలు చాలా తీవ్రమైనవి అండి. వీడు మదమెక్కి కొట్టుకుంటున్నాడండి అంటారు. ఈ పదం చాలా తీవ్రంగా ఉంటుంది. వీడికి బలుపండి, ఎవరు చెప్పినా లెక్క చేయడు అంటారు. ఈ పదం తీవ్రంగా ఉంది అనుకుంటారు. వీడికి పొగరండి, ఇది కూడా కొంచెం తీవ్రంగానే ఉంది అనుకుంటారు. కానీ వీటన్నిటిని మించిన తీవ్రత కలిగిన, చాలా సీరియస్గా లెక్కలోనికి తీసుకునే ఒక పదం అశ్రద్ధ. ఏది అశ్రద్ధను తీవ్రతగా తీసుకుంటాడు అంటే, నీకివ్వబడిన బహుమానాన్ని తిరిగి దేవునికి ఉపయోగపడే బహుమానంగా తీర్చిదిద్దటంలో నీవు అశ్రద్ధను ప్రదర్శిస్తే, జాగ్రత్తగా వినాలి, ఈ విషయంలో పిల్లలు లేని వాళ్ళు ధన్యులండి. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి బాధలు, ఇలాంటి బాధలు ఉండవు. బాధలు ఉంటాయి కానీ ఇలాంటివి ఉండవు. పిల్లలు కలిగిన వాళ్ళకు ఒక బాధ అయితే, పిల్లలు లేని వాళ్ళకు మరొక బాధ. ఈ సొసైటీలో నేను చాలా గమనిస్తూ ఉన్నప్పుడు, పెంచటానికి పడిన కష్టం, చదివించటానికి పడని కష్టం, వివాహం చేయటానికి, ఉద్యోగాలు తెప్పించటానికి పడని కష్టం ఆ తర్వాత పడుతున్నారు. ఎప్పుడు? ఆఫ్టర్ 60. ఆఫ్టర్ 60 వరకు కష్టం ఉన్నది తెలియదు ప్రతి పురుషునికి. 60 వరకు కష్టం తెలియదు. 60 తర్వాత వచ్చే కష్టాలు 60కి ముందు వచ్చే కష్టాల కంటే చాలా తీవ్రమైనవి. ఆ కష్టం యొక్క విలువ ఆలోచించినప్పుడు అర్థమవుతుంది. 20లో కష్టం వస్తే కాలర్ ఇప్పగలవు, కాలర్ ఎగరేయగలవు, షర్టు గుండీలు తీసి కాలర్ పైకి ఎగరేసి రండ్రా చూసుకుందాం అంటారు. ఎప్పుడు? అట్ ది ఏజ్ ఆఫ్ 30, అట్ ది ఏజ్ ఆఫ్ 40. అందులో కొంచెం తగ్గిన ఈ 40-50 మధ్యలో యావరేజ్గా ఉంటుంది. అంటే యాక్షన్కి రియాక్షన్ అనేది ఉండకపోయినా మాటలతోనున్న రియాక్షన్ చూపిస్తారు అట్ ది ఏజ్ ఆఫ్ 40-50. దెన్ ఆఫ్టర్ 50, 50 తర్వాత మాట్లాడటానికి కూడా ఆలోచిస్తారు. అగ్రెసివ్నెస్ తగ్గిపోతుంది. 25లో ఉన్న అగ్రెసివ్నెస్ 50లో ఉండదు. 50లో కొంచెం సైలెంట్ అవుతారు.
ఆ తర్వాత 60 వచ్చేసరికి ఏమీ చేయలేని దశలోనికి వెళ్ళిపోయి మదన పడటం ప్రారంభిస్తారు. ఇంకేమీ చేయలేం, మనలో మనం మదన పడతామే. చీనా జీవితం, చీనా బ్రతుకు అని మననం చేసుకుంటూ మదన పడిపోయే దశకు వెళ్ళిపోతాం. అంటే హ్యాండ్స్ అప్, మన చేతిలో ఏమీ లేదు. 25లో కాళ్ళు రగరేశారే, షర్టు గుండీలు విప్పేశారు, చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు, కంటికి కన్ను పంటికి పన్ను అనే యాటిట్యూడ్లో వెళ్ళిపోయారు. 60కి వచ్చేసరికి ఏమీ చెయ్యలేక మదన పడిపోయారు. తప్పెక్కడ జరిగింది? 60లోనా 20లోనా? అంటే 25లో చేసిన తప్పు 60లో అనుభవించాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు నాటిన విత్తనం ఫలించడానికి కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. నిజంగా ఇలాంటి మాటలు నా 25 సంవత్సరాల వయసులో నాకు చెప్పిన వాళ్ళు లేరు. మీరు ఇంకా ధన్యులు. ఒక రకంగా మీ వయసు ఇప్పుడు 25-30 అయ్యి ఉంటే మీరు చాలా ధన్యులు. కారణం ఎందుకంటే భవిష్యత్తు అంతా చెప్తున్నాను మీకు. మీ వయసు 60 వచ్చేసరికి ఫిలాసఫీ ఎలా ఉంటుందో మీకు నేర్పిస్తున్నాను. మాకెవరూ చెప్పలేదు. అట్ ది ఏజ్ ఆఫ్ 25 మాకెవరూ చెప్పలేదు. ఎప్పటి వరకు కూడా అవన్నీ మాకు తెలియదు. నేను బైబిల్ పట్టుకున్న తర్వాత, బైబిల్ని పరిశీలిస్తున్న తర్వాత, ఈ కాలేజీని స్థాపించిన తర్వాత, ఒక ప్రొసీజర్ని అమలు చేయాలని ఒక సిస్టమ్ని నేను పెట్టుకున్న తర్వాత నేను నేర్చుకుంటూ మీకు నేర్పిస్తున్నాను. నేను తెలుసుకుంటూ మీకు తెలియజేస్తున్నాను. ఒక్కొక్క సందర్భాన్ని పరిశీలించినప్పుడు, ఒక్కొక్క ఆలోచనను గుర్తెరగటానికి ప్రయత్నిస్తున్నప్పుడు నా తండ్రి ఎంత గొప్పవాడా అని నా మనసుకు అర్థమవుతుంది. నా మనసులో నా తండ్రి పట్ల విపరీతమైన అభిమానం పెరుగుతుంది. మా నాన్నని నేను మోసం చేస్తున్నానా అనిపిస్తుంది. కారణం ఆయన మనసు నాకు అర్థం కావటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇంకా ఆయన గురించి వినపడుతుంది, మెల్లనైన గుసగుస శబ్దము లాంటిదే అన్నాడు. ఇంకెంతుందో. నిజంగా ఈ సందర్భాన్ని నేను పరిశీలిస్తున్నప్పుడు మేబీ 7 గంటలకు కూర్చున్నాను బైబిల్ తీసుకొని. నిద్ర లేచిందే 6:45. 7కి నేను బైబిల్ పట్టుకుని కూర్చుంటే నాకు తెలియలేదు టైం. 8:30 అయిపోయింది. అడావుడిగా లేచి రెడీ అయిపోయి బయలుదేరి వచ్చేసాను. నేను రెడీ అయ్యేసరికి టైం చూస్తే 5 నిమిషాలు తక్కువ 9 అయిపోయింది. నేను బండి స్టార్ట్ చేసేటప్పుడు 5 to 9 చాలా ఫాస్ట్గా వచ్చేసాను. నాకు అర్థం కాలేదు అసలు ఏంటిది టైం అని. 1:15 నేను చదివింది ఒక్క అధ్యాయం. ఒకే ఒక అధ్యాయాన్ని 1:15 నేను చదివితే, పరిశీలిస్తే నాకు ఆశ్చర్యం వేసే విషయాలు నాకు తెలిసాయి. 35 ఏళ్ల వయసులోని అశ్రద్ధ ఎఫెక్ట్ని పెట్టుకుంటుందన్నమాట. ఏలీ చేసిన అశ్రద్ధ ఎక్కడ దాకా వెళ్ళిపోయిందో తెలుసా? ఫిలిస్తీన్లు అనబడిన వాళ్ళు ఒకే ఒక్కసారి ఇశ్రాయేలీలు అనబడిన వారిని
30,000 మందిని చంపేశారు. అప్పుడు అర్థమైంది, మందసం మన దగ్గర లేకపోవటం వలన ఈ ప్రమాదం మన దగ్గరకు వచ్చిందన్న సంగతి అర్థమయ్యి ఆ మందసానాన్ని తెచ్చుకుందాం, అప్పుడన్నా మనకి ప్రయోజనం కలుగుతుంది, మందసం మన మధ్యలో ఉంటే మనం గ్యారెంటీగా నెగ్గగలం అని అనుకుని మందసాన్ని తీసుకురావటానికి ప్రయత్నించారు. ఇది ఫిలిస్తీన్లకు తెలిసింది. ఫిలిస్తీన్లు కూడా ఒక అడుగు భయపడ్డారు, అయినా ధైర్యం తెచ్చుకున్నారు. ఆ తర్వాత మరలా సుమారుగా 20,000 మందిని చంపేశారు ఫిలిస్తీన్లో. ఇంత నష్టం జరిగిన తర్వాత ఈ నష్టంలో ఏలీ కుమారులైన హొఫ్నీ, ఫినెహాసు అనేటువంటి 2 కుమారులు చనిపోయారు. వీళ్ళిద్దరు కూడా మరణించిన తర్వాత వీళ్ళిద్దరూ చనిపోయారు. వీళ్ళ కోసం తండ్రి ఎదురు చూస్తున్నాడు. ద్వారం దగ్గర బలిపీఠం మీద, ఒక పీఠం మీద కూర్చుని తండ్రి ఎదురు చూస్తున్నాడు. అప్పటికి ఏలీ వయసు 80 సంవత్సరాలు. 80 years వచ్చేసాయి. చూపు మందగించింది. చూపు మందగించిన తర్వాత ఎవరు వస్తున్నారో కూడా అర్థం కావట్లేదు ఏలీకి. ఒక్కడు మాత్రం బెన్యామీను గోత్రంలో నుంచి తప్పించుకుని వచ్చి, నీ కుమారుడైన హొఫ్నీ, ఫినెహాసు కూడా చనిపోయారు అని చెప్పగానే పీఠం మీద నుంచి అంతే వెనక్కి పడి మెడ విరిగి చనిపోయాడు ఏలీ అనబడిన న్యాయాధిపతుల్లో ఒకడు, ప్రవక్తగా ఉన్నటువంటి వారిలో ఒకడు. ఈ పరిణామానికి కారణం ఏంటి? ఈ పరిణామానికి కారణం ఏంటి ఆలోచించారా? ఇక్కడ ఒక సెన్సేషనల్ పాయింట్ ఒకటి ఉంది. నిజంగా దీన్ని చదువుతున్నప్పుడు నాకు ఎక్కడో ఒక డౌట్ వచ్చింది. ఎక్కడ డౌట్ వచ్చింది అని అంటే, వీళ్ళకి పాత టైంలో అంటే అప్పటికి వీళ్ళు ఇశ్రాయేలీలను పిలువబడుతున్నవారు. వీళ్ళు అసలు ఎందుకు వీళ్ళకి శత్రువులుగా మారారు? అసలు ఏంటి కథ? దీని వెనకున్న కథా కమేష్ ఏంటి నాకు కావాలి. ఎన్ని వేల మంది ఇశ్రాయేలీయుల్ని వీళ్ళు చంపేయడానికి గల కారణం ఏంటి? ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయుల మీద శత్రుత్వాన్ని పెంచుకోవటానికి గల కారణం ఏంటి? అసలు వీళ్ళెవరు? వీళ్ళ పుట్టుకేంటి? వీళ్ళ పూర్వోత్తరాలు ఏంటి? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళ తరం ఎవరిది? వీళ్ళకి గొడవలు ఎందుకు వచ్చాయి? అసలు ఏంటి కదా? ఇది కావాలి. దీనిలో లీనమయ్యేసరికి 1.5 hours ఎగిరిపోయింది టైం. లేచాను, వాష్రూమ్లోకి వెళ్ళొచ్చాను, బైబిల్ తీసుకున్నాను, కూర్చున్నాను. ఎవరు లేరు, నేను ఒక్కడనే కదా, హ్యాపీగా కూర్చున్నాను, ప్రశాంతంగా చదువుతా కూర్చున్నాను. టైం కనిపించలేదు. 8:40 15 minutesలో హడావుడిగా రెడీ అయిపోయి బయలుదేరేడికి వచ్చేసాను. నాకు ఇదంతా అర్థమైంది చదివిన తర్వాత. నిజంగా దేవుడు అంటే ఎలా ఉంటాడా? అసలు వీళ్ళెవరు నాకు కావాలి. నీకు వాట్సాప్లో ఒకటి ఇమేజ్ పంపానయ్యా, టీవీ ఆన్ చేసి. జిరాక్స్ తీసావా? ఓకే.
అందరికి ఇష్యూ చేయి, టీవీలో పెట్టు, టీవీ ఆన్ చేసి టీవీలో పెట్టండి, అందరికి ఇవ్వండి అవి. ఇక్కడ ఇది అర్థం కావటానికి ముందు మనం ఒక సంగతిని గమనించాలి. ఆదికాండం జాగ్రత్తగా చూడగలిగితే అక్కడ వ్రాయబడిన ఒక మాట ఏం రాశాడు అన్నది ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. చూసిన తర్వాత పాయింట్లోనికి వెళదాం. ఆదికాండం 9వ అధ్యాయం, ఆదికాండం 9వ అధ్యాయం 20వ వచనం. నోవహు వ్యవసాయకుడై ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను. అప్పుడు తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న చాలు. ఏంటండి ఫిలాసఫీ? ఏంటి ఫిలాసఫీ ఇది? ఆలోచించండి. ఇక్కడ అసలు ఒక వాల్యుబుల్ థీసిస్ వచ్చింది బయటికి. వ్యవసాయం చేసే వ్యక్తి ఎవరు? నోవహు. ఏ తోట వేశాడు? ద్రాక్షారసం తాగుతూ మత్తుడయ్యాడు. సో ఎవరైనా ఒక పంట వేసినప్పుడు ఆ పంటను తన ఇంటికి తెచ్చుకొని, అప్పట్లో అమ్మటాలు ఏం లేవు, అమ్మటాలు ఏమి ఉండవు, ఏం చేయాలి? వాడుకోవటమే. ఏ పంట అయితే వేస్తారో ఆ పంటను వాడుకోవాలి. ద్రాక్ష తోట వేశాడు, చక్కగా ద్రాక్షలు తెచ్చుకున్నాడు, దాన్నే భోజనంగా తీసుకుంటారు. అదే అలవాటైంది. అదే అలవాటయ్యి ద్రాక్షరసాన్ని తాగాడు అండి. ద్రాక్షరసాన్ని తాగి, ద్రాక్షరసానికి ఉన్న లక్షణం ఏంటి? విపరీతమైన స్టడీస్ అండి. ఇప్పుడు మందు షాపుల్లో అమ్ముతున్నారు, అది ఏంటనుకున్నారు? 80% ఉండేది ద్రాక్షాలే, మిగతా ఫ్రూట్స్ అవన్నీ తర్వాత. వాటిని ఒక మట్టి పాత్రలో పెట్టి భూమిలో అంతర్భాగంలో దాన్ని భద్రపరిచి కొన్ని నెలల పాటు కుళ్ళబెట్టేస్తే కెమికల్ రియాక్షన్ జరిగి అందులో నుంచి ఒక విధమైన ద్రవం వస్తుంది.
దాన్ని బాగా ఫిల్టరేట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు, బాగా ఫిల్టరేట్ చేస్తే వచ్చేటువంటి ఆ లిక్విడ్ కాస్ట్లీ వైన్. దానిలో ఉన్నటువంటి ఫిల్టర్ చేయకుండా వచ్చేది, లేదా పైన ఉండే టాప్ది అంటే జస్ట్ వేస్ట్లో నుంచి తీసేయి తక్కువ కాస్ట్. వాటికి ప్రాపర్టీస్, కెమికల్స్ యాడ్ చేస్తున్నారేమో ఇప్పుడు. అంటే అది బాగా న్యూరలాజికల్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. లిక్విడ్ ఎప్పుడు తొందరగా వెళ్ళిపోతుంది, మీకు తెలుసు కదా. వాటర్ త్వరగా బాడీలోకి అక్యూములేట్ అవుతుంది. అందుకనే సెలైన్ పెట్టేస్తారు. సెలైన్లో ఏం చేస్తారు, ఇంజెక్షన్ ఒకటి గుచ్చి ఇంజెక్షన్ ఆ డబ్బాలోనికి ఇన్సర్ట్ చేసి సెలైన్ ద్వారా డ్రాప్గా నీ బాడీలోకి పంపుతారు. చాలా త్వరగా నీ రక్తంలో కలిసిపోతుంది. ఒక ట్యాబ్లెట్ నువ్వు మింగితే జీర్ణాశయంలోనికి వెళ్ళాలి, అది కరగాలి. కరిగిన తర్వాత దానిలో ఉన్న ప్రాపర్టీస్ లివర్లోనికి వెళ్ళాలి, లివర్లో నుంచి రక్తంలో కలవాలి. దీని అంతటికీ కనీసం ఒక 1.5 hour టైం తీసుకుంటుంది. అందుకని ట్యాబ్లెట్ వేసుకోగానే వెంటనే పెయిన్ తగ్గదు, మినిమం 1.5 hour టైం పడుతుంది. అదే కనుక ఇంజెక్షన్ వెంటనే చేస్తే మజిల్లోనికి వెళ్ళిపోతుంది, నర్వస్లో నుంచి అబ్జర్వ్ అవుతుంది. లేదా నరానికి ఇంజెక్షన్ చేస్తే ఆ నరంలోనికి వెళ్ళిపోతుంది, డైరెక్ట్గా నరంలోనికి వెళ్ళిపోతుంది, చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. అందుకనే ఇంజెక్షన్ చేసేటప్పుడు ఎమర్జెన్సీగా త్వరగా రికవరీ జరగాలి, డ్యామేజ్ అనేది ఎక్కువ అవ్వకుండా ఉండాలి అనగానే వెంటనే నరానికి చేస్తారు. అంత తీవ్రత ఏం లేదు అని అనుకున్నప్పుడు ట్యాబ్లెట్ వేసుకోమంటారు. ఆ తీవ్రతలో తక్కువగా ఉన్నప్పుడు మజిల్కి చేస్తారు. ఇది సిస్టమ్. ద్రాక్షారసాన్ని ఈయన తాగి హ్యాపీగా మత్తుడుగా పడుకున్నాడు. పడుకుంటే ఇక ద్రాక్షారసం తాగిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో మనం చెప్పాల్సిన పని లేదు, మనందరికీ తెలుసు. మనం తాగినా తాగకపోయినా అందరినీ చూస్తూనే ఉన్నాం. బాగా ఫుల్గా డ్రింక్ చేసిన వ్యక్తి ఏమైపోతాడు అనంటే, తన దేహం మీద ఏ బట్టలు ఉన్నాయో లేవో, తను ఎక్కడ పడుకున్నాడో, పడుకున్న ప్రదేశం ఎంత అగ్లీగా ఉందో, ఎటువైపు నుంచి ఏ వెహికల్స్ వస్తాయో ఏమీ తెలియదు. సేమ్ సిచ్యువేషన్ నోవహుకు కూడా జరిగింది. నోవహు అప్పుడు తను పండించుకున్న పంటను తాగటం తప్ప అప్పటికి ఏ చట్టం రాలేదు, అప్పటికి ఏ ఆజ్ఞలు లేవు. మద్యపానాన్ని స్వీకరించకండి అని ఏం చెప్పలేదు. అసలు మద్యపానము అన్నది ఆ పదమే అప్పటికి పుట్టలేదు. అది మనస్సాక్షి యుగం, ఇంకా అబ్రహాం గారు కూడా రాలేదు. అలాంటి టైంలో తను వేసుకున్న పంటను తను హ్యాపీగా తెచ్చుకొని దాన్ని భోజనంగా తీసుకున్నాడు. ఏ పంట దొరికితే ఆ పంట, ఏ జంతువు దొరికితే ఆ జంతువుని ఆహారంగా తీసుకోవటం, పండించిన పంటను తీసుకోవటమే వాళ్ళ డ్యూటీ. అంతకుమించి వేరే పనేం లేదు. ఆహారం కోసమే కష్టపడేవాడు, ఆహారం తీసుకున్న తర్వాత అలసిపోయేవాడు, నిద్రపోయేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు మత్తుడిగా ఉంటే, ఆ మత్తుడైన అతడు నిద్ర మేలుకున్నాడు. మత్తుడై ఉన్నటువంటి అతడు నిద్ర మేలుకున్నాడు. మేలుకోవటానికి ముందు జరిగిన సంగతి
అతనికి తెలిసింది. అతడు మత్తుడిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో అన్నది అతడికి తెలిసింది. ఇంతకీ మత్తుడిగా ఉన్నప్పుడు ఏం జరిగింది ఏమండి? మత్తుడిగా ఉన్నప్పుడు ఏం జరిగింది? నేను చదువుతాను, మీరెవరూ చక్కగా డ్రాఫ్టింగ్ ఏమి లేకుండా ప్రశాంతంగా వినండి. నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. 20వ వచనం, 9వ అధ్యాయం 20వ వచనం. నోవహు వ్యవసాయకుడై ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను. అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. ఇప్పుడు మనకు ఫస్ట్ తెలియాల్సిన పాయింట్ ఏంటి అంటే, నోవహుకు ఎంతమంది పిల్లలు? ఆ పిల్లల్లో ఎవరెవరు ఆ పిల్లలు అంటే స్క్రీన్ మీద చూడండి, లేదా మీ దగ్గర ఉన్న పేపర్లో చూడండి. నోవహుకు ఎంతమంది పిల్లలు? 3. ఆ 3లో హాము, షేము, యాపేతు. అక్కడ ప్రింటింగ్ ఆర్డర్ చూడకండి, ఎటువైపు ఎవరిది పెట్టారన్న చూడకండి. అది ఎటువైపు ఎవరిది ఎందుకు పెడతారంటే, రాసేటప్పుడు ప్లేస్ ఎక్కువ కావాలి. ఎవరి పేర్లు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళ పేర్లు ఎటువైపు రాస్తే అది సెట్టింగ్ కుదురుతుందో, అందుకని అలా చేశారు. అంతేగాని ఇటువైపు రాశారు కదా, ఎడం చేతి వైపు రాశారు కదా అని అలా పెద్దవాళ్ళని, కుడి చేతి వైపు ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళని. ఎందుకంటే ఇండియన్ రైటింగ్ ఎలా ఉంటుంది, లెఫ్ట్ నుంచి రైట్కి వెళుతుంది. అందువల్ల లెఫ్ట్లో రాసిన వాళ్ళు పెద్దవాళ్ళని, ఆ తర్వాత ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళని, ఆ తర్వాత ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళని, అది కాదు. ఏమండి? నోవహుకి పిల్లల్లో 3 పిల్లలు, హాము, షేము, యాపేతు. అయితే ఇక్కడున్న మాటను మీరు గమనిస్తే, కానానుకు తండ్రి అయిన హాము అనే ఒక పదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అసలు ఈ కానాన్ ఎవరు? ఈ కానాన్ ఎవరు? కానాన్ అనే ఆయన గురించి అప్పుడు చెప్పాల్సిన అవసరం ఏంటి? కానాన్ అనే ఆయన గురించి అప్పుడు చెప్పాల్సిన అవసరం ఏంటి? కానాను నోవహు కుమారుడైన హాముకు డ్రాఫ్టింగ్ చేయొద్దన్నాను నేను మిమ్మల్ని. హాముకు పుట్టినవాడైన కుమారులలో, హాముకు పుట్టిన కుమారులలో మిస్రాయిము అనబడిన ఒక ఆయన ఉన్నాడు. మీకు ఇచ్చిన పాంప్లెట్లో నేను పక్కన కోట్స్ వేశాను చూడండి. 1, 2 అని వేశాను, 3, 4 ఉన్నాయా? ఆ 1 అన్న ఆయన ఎవరు అని అంటే హాము కుమారుడైన కూషు. 2 అని ఆయన ఎవరు? మిస్రాయిము. ఎవరి కుమారుడైనా? హాముకు 4 పిల్లలు. అర్థమైందా? మిగతా వాళ్ళందరూ, మధ్యలో ఉన్న వాళ్ళందరూ హాము పిల్లలు కాదు. ఆ టేబుల్లో మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరు హాము పిల్లలు కాదు. ఆ మధ్యలో ఉన్న వాళ్ళందరూ హాముకి మనవళ్ళు. అర్థమైందా? హాము కుమారులు ఎవరు? కూషు, మిస్రాయిము, పూతు, కానాను. ఏమండి? హాము కుమారులు ఎవరు? కూషు, మిస్రాయిము, పూతు, కనాను. అంటే ఇప్పుడు నోవహు దిశమలగా ఉన్నప్పుడు కూషు ఉన్నాడా? నోవహు దిశమలగా ఉన్నప్పుడు మిస్రాయిం ఉన్నాడా?
నోవహు దిశమలుగా ఉన్నప్పుడు పూతు ఉన్నాడా? నోవహు దిశమలుగా ఉన్నప్పుడు కానాను ఉన్నాడా? లేరు. పాయింట్ అర్థమవుతుందా మీకు? నోవహు దిశమలుగా ఉన్నప్పుడు వీళ్ళెవరు లేరు. ఉన్నదెవరు? షేము, హాము, యాపేతు. చూసిందెవరు? చదువుతాను 9వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతాను, మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే ఏ లైన్ చదవాలో నాకు తెలుసు. బైబిల్ చదవటం అనేది ఒక ఆర్ట్ అండి. ప్రకటనలో చెప్దాం అనుకున్నాను, కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను. మీరింటి దగ్గర మీరు కానీ మీ పిల్లలు కానీ మీ రూమ్లో కూర్చొని కొంచెం బిగ్గరగా బైబిల్ చదవటం అలవాటు చేసుకోండి. కొంచెం బిగ్గరగా. ఎందుకంటే పదాలు చదవటం కూడా రావట్లేదు, కారణం ఇంగ్లీష్ మీడియం అవటం వలన. పదాలు చదవటం రావట్లేదు, కామాలు ఎక్కడున్నాయో తెలియట్లేదు, ఎలా చదవాలో తెలియట్లేదు. కామా వచ్చేంత వరకు ఆపకూడదు. కామాకు అర్థమే అక్కడ దాకా ఆపకూడదని చెప్పటానికి కామా పెట్టారు. అక్కడ కూడా ఆపటం కాదు, జస్ట్ గ్యాప్ ఇవ్వాలి. ఆ తర్వాత ఎక్కువ గ్యాపు పులి స్టాప్ దగ్గర ఇవ్వాలి. పులి స్టాప్కి అర్థం ఏంటంటే సెంటెన్స్ కంప్లీట్. కామాకు అర్థం ఏంటంటే మధ్యలో గ్యాప్ ఇవ్వాలి. ఇవ్వాల్సిన కాడ గ్యాప్ ఇవ్వకుండా ఇవ్వకూడని కాడ గ్యాప్ ఇస్తే అర్థమే మారిపోతుంది. మీకు తెలియదు ఆ సంగతి, తర్వాత చూపిస్తాను కొన్ని సందర్భాల్లో. ఎంత పెడార్థాలు వస్తాయో మీకు తర్వాత చూపిస్తాను. చాలా పెడార్థాలు వస్తాయి, కంప్లీట్ మీనింగ్ మారిపోతుంది. అదొక బూతులాగా కూడా వినపడుతుంది. ఎక్కడ పడితే అక్కడ ఆపినా, ఎక్కడ పడితే అక్కడ ఆపకపోయినా అర్థాలే మారిపోతాయి. అర్థం మారకూడదనే వ్యాకరణంలో పంక్చువేషన్ మార్క్స్ అంటారు వీటిని ఏమంటారు తెలుసా? పంక్చువేషన్ మార్క్స్. ఎక్కడ ఆపాలి, ఆ పదాన్ని కూడా ఎలా చెప్పాలి. ఆశ్చర్యంగానే చదవాలి. క్వశ్చన్ మార్క్ అప్పుడు క్వశ్చన్ మార్క్గానే చదవాలి. కామా దగ్గర కామాగానే చూపించాలి. పులి స్టాప్గానే ఉండాలి. పులి స్టాప్ అని చదవరు, కానీ పులి స్టాప్ అన్నది నీ శబ్దంలో భేదత్వం ద్వారా గమనించాలి అక్కడ పులి స్టాప్ వచ్చిందనే. కామాని చదవరు. కామాని నువ్వు చదివేటప్పుడు నీ శబ్దంలో భేదత్వంలో అక్కడ కామాని ఎదుటి వ్యక్తికి అర్థం కావాలి. క్వశ్చన్ మార్క్ని అక్కడ క్వశ్చన్ మార్క్ అని చెప్పరు. శబ్దంలో భేదత్వంలో అది క్వశ్చన్ మార్క్ అనేది తెలియాలి. ఆశ్చర్యార్థకం అని చెప్పరు. నువ్వు చదివేటప్పుడు నీ ఫేస్లో ఉన్న రీడింగ్లో మార్పు, నీ శబ్దంలో భేదం, నీ కళ్ళలో ఆశ్చర్యం అక్కడ ఉందని నువ్వు చూపించాలి. అది చదవటం అంటే. మీరు చదువుతారు, అన్నీ తప్పులే. ప్రాక్టీస్ చేయండి. ఇంటి దగ్గర కూర్చొని ఫోన్ ఎట్ట పెట్టుకుని ఇట్టి అనకుండా తీసి అవతల పడేసి ఆ ఫోన్ని అవసరమైనప్పుడే ఫోన్ దగ్గరికి తెచ్చుకోండి. లేకపోతే బ్రెయిన్కి చెదల పడుతుంది తెలుసా? చెప్పానా? బ్రెయిన్ రాట్ అనే ఒక కొత్త జబ్బు వచ్చింది తెలుసా మీకు? అది బ్రెయిన్ రాట్, ROT రాట్. బ్రెయిన్ రాట్ అంటే అర్థం ఏంటో తెలుసా? మెదడుకు చెదలు పట్టడం. అది మెల్లిగా జ్ఞాపక శక్తిని కోల్పోతుంది. కుసించుకుపోవటం అంటారు తెలుగులో.
దాన్ని ప్రాపర్ వర్డ్ తెలుగు వర్డ్ ఏంటంటే కుసించుకుపోవటం. కుసించుకుపోవటం అంటే ఇంత ఉన్నది ఏమైపోతుంది, ఇలా 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 షింక్ అయిపోతుంది. ఈ షింకేజ్కి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఫోన్ వాడటం. గంటలు 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 కంటిన్యూగా పరిసరాలనే మర్చిపోయి అంతగా ఫోన్లోనికి లీనమైపోయి 2-3 గంటలు కూడా కొంతమంది ఫోన్ 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 ఫోన్. రాత్రి పడుకొని 9ంటికి ఫోన్ చూడటం మొదలు పెడితే 1 గంట అవుతుంది కొంతమందికి పండుకునేసరికి. మధ్యాహ్నం టైంలో ఊరకు ఫోన్ తీస్తే సుమారుగా 2 గంటలు అందులోనే సినిమాలు చూస్తున్నారు, అందులోనే ప్రోగ్రామ్స్, అందులోనే వార్తలు, అందులోనే రీల్స్, వీటన్నిటికీ గంటల సమయం. దీనివల్ల మెదడుకు చెదలు పడుతుంది, మెదడుకు చెదలు పడుతుంది. చదివే ఆ విధానం మీరు ఆలోచిస్తే, అందుకనే బుక్ చదవటం అనేది చాలా మంచి హ్యాబిట్. ఇంకా వీలైతే సంగీతాన్ని వినండి. పుస్తకం చదవటంతో పాటు సంగీతాన్ని వినండి, చాలు. ఈ 2 పనులు మనిషికి మేలు చేస్తాయి. ఇంకా వీలైతే హాయిగా పరిసరాలను హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ప్రకృతిని చూడండి. టైం ఉంటే ప్రకృతిని చూడండి, టైం ఉంటే పుస్తకాలు చదవండి, టైం ఉంటే సంగీతాన్ని వినండి. ఇక్కడ కానాను అన్న పదాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడో ఇది తెలియాలి. అక్కడ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన వ్యక్తి ఏలి నష్టపోయింది ఎవరో తెలుసా? అతని తరతరాలు, అతని కుమారులు, అతని కుమారుని యొక్క కుమారులు. లాస్ట్ క్లాస్లో ఉన్నారు కదా, నీ తరంలో ముసలివాడు ఎవడో ఉండడు, మందసం దగ్గర సేవ చేసేవాడు ఒక్కడు కూడా ఉండడు, నీ తరంలో ముసలి వాళ్ళు అనబడిన వాళ్ళు ఉండరు, అందరూ రాలిపోతూ ఉంటారు. ఇది ఎందుకు వచ్చింది? ఈ ఎఫెక్ట్ ఎందుకు పడింది? బాధ్యతారాహిత్యం, దేవుని పని పట్ల అశ్రద్ధ. చూద్దాంలే, చేద్దాంలే, ఏమైందిలే, ఈరోజు వెళ్ళకపోతే ఏంటి, ఈరోజు ఎప్పుడు వెళితే మనకేంటి, ఏమైంది, ఇంకా అమ్మారావు గారు రాలేదుగా, మెసేజ్ స్టార్ట్ అవ్వలేదుగా. అశ్రద్ధ, బాధ్యతారాహిత్యం, దీని ఎఫెక్ట్ తరతరాలకి వెళ్ళిపోతుంది, తరతరాలకి వెళ్ళిపోతుంది. నీ పిల్లల భవిష్యత్తు కోసం 20లో నువ్వు శ్రద్ధగా లేకపోవటం వలన నీ పిల్లల భవిష్యత్తు పాడైపోయింది. నువ్వు అశ్రద్ధగా ఉండటం వలన నీ పిల్లలు అసాంఘిక కార్యక్రమాల వైపు దారి మళ్ళారు. నీ పిల్లల్ని 20లో పట్టించుకోకపోవటం వలన, 40లో పట్టించుకోకపోవటం వలన, 25-40లో పట్టించుకోకుండా వ్యాపారం వ్యాపారం వ్యాపారం, ఉద్యోగం వ్యాపారం ఉద్యోగం వ్యాపారం ఉద్యోగం వ్యాపారం అనే ఈ బానిస బ్రతుకులు మగ్గి డబ్బు సంపాదనే ధ్యేయంగా నీ భార్యని విస్మరించావు, నీ పిల్లల్ని విస్మరించావు, గనుక నీ కుటుంబం పతనావస్థకు వెళ్ళిపోయింది. నీ పిల్లలు చెడు స్నేహాలకు అలవాటు పడ్డారు. దీని ఎఫెక్ట్ నువ్వు 60లో అనుభవిస్తావు. దీని ఎఫెక్ట్ 60లో అనుభవిస్తావు. అప్పుడు నువ్వేం చేయలేవు. నీ కొడుకు చనిపోయాడని వార్త విన్నా నీవు కూడా అక్కడే చనిపోతావు. లేదా నీ కొడుకు ఇలా జరిగింది, నా పిల్లలకి ఇలా జరిగింది, నా కుటుంబం ఇలా అయింది అన్నా నీ బ్రతుకు నాశనం అయిపోతుంది. అదే ఏలీ జీవితంలో జరిగింది. అంతకుముందు ఏం చదివారండి? ఏలీని గురించి మొదటి సమయంలో ఏం చదివారు? ఏం రాశాడు? ఏం చేస్తున్నారని రాశారు వాళ్ళు? ఏం చేస్తున్నారని రాశారు? 2వ అధ్యాయం 22వ వచనం,
2:22 వృద్ధుడాయను ఇశ్రాయేలీలకు ఇందాక అదే చెప్పాను, ఎక్కడ కామా ఉందో అక్కడ దాకా ఆపకుండా చదవాలి. అది ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి ఇక్కడ ప్రాక్టికల్స్ చేయాలి. ప్రాక్టీస్ చేయని వాళ్ళు ప్రాక్టికల్స్ చేయలేరు. అర్థమైందా? ప్రాక్టికల్ రూమ్లోకి పంపారండి. ప్రాక్టికల్ రూమ్లో ఫోర్క్ ఏదో తెలియకుండా, స్పూన్ ఏదో తెలియకుండా, కత్తి ఏదో తెలియకుండా, బ్లేడ్ ఏదో తెలియకుండా ప్రాక్టికల్ రూమ్లోకి వెళ్ళారనుకోండి, పక్కనోడు కోస్తూ ఉంటాడు, వాడు కత్తి పట్టుకుంటే నువ్వు కత్తి పట్టుకుంటావు, వాడు స్పూన్ పట్టుకుంటే నువ్వు స్పూన్ పట్టుకుంటావు. చైనా వెళ్ళారు, ఉదాహరణ చెప్తాను. చైనా వెళ్ళి రెస్టారెంట్లో కూర్చున్నాడు, వాడు నీ ముందు కప్పో పప్పో తెచ్చిపెట్టాడు. నువ్వేం చేస్తావు? మామూలుగా మన అలవాటు ఏంటి, మన ముందు కప్పున్నా పెద్ద ముక్కున్నా ఎట్ట పడతాం, 5 ఏళ్ళతో ఎట్ట పడతాం, ఎడకు తీసుకొస్తాం, పళ్ళు గట్టిగా పడతాం, అంతేనా? అంతకు లేదనుకోండి, ఎక్కడ పీట ఉందో చూస్తారు, వేసి కొడతారు. కానీ వాళ్ళు అలా చేయరు. వాళ్ళు ఏం చేస్తారు, 2 పుల్లలు ఇస్తారు అక్కడ. ఇప్పుడు నీకు తినటం చేత కదా, నువ్వేం చేస్తావు? పక్కన చూస్తావు, పక్కనోడు పుల్ల ఎట్ట పట్టుకున్నాడో చూస్తావు. ఈ పుల్లెట్టో ఈ పుల్లెట్టు పట్టుకుంటే ఆడు ఎట్టు పట్టుకున్నాడు, నీకేం కుదరదు. సగం బట్టల మీద పెడితే సగం ఈ గోలంత ఎందుకులే అని అంటావు. కాబట్టి ఎవడేమనుకుంటా, నాకెందుకు, నా డబ్బులు నా ఇష్టం అనుకుంటా తినేస్తావు. పక్కన వాళ్ళందరూ నీకెళ్ళి చూస్తూ ఉంటారు. అవునా? అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి, కత్తి పట్టుకునేటప్పుడు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి రావాలి. అలాగే ఇక్కడ చదవాలి అనుకున్నప్పుడు చదవటానికి ప్రయత్నిస్తున్నారుగా, కామా వచ్చే వరకు ఆపకుండా చదవగలిగితే చదవండి, లేదా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి రావాలి. ఇప్పుడు చదవండి మళ్ళా 22. కామా లేదు కాడ, సరే చదవండి. కళ్ళద్దాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరో చదవండి, ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా. చేయును, ఎవడు విజ్ఞాపన చేయును అంటే నిజంగా ఎంత దూరం వెళ్ళిందో కథ ఆలోచించండి. ఇప్పుడు ఎంత దూరం వెళ్ళింది ఏమండి? ఆ తర్వాత మాట్లాడిన మాట 30వ వచనం, 30, నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. అది ఇప్పుడు ఏమైందంట, ఇప్పుడు అది నా మనసుకు ప్రతికూలమైంది, కేవలము ప్రతికూలమాయనని. అక్కడ కూడా అసలు స్పేస్లు ఎలా ఇచ్చాడో చూడండి. నిజంగా వండర్ అండి, వాళ్ళు ఎంత డ్రాఫ్టింగ్ ఎంత ప్రాపర్గా చేశారో ఇక్కడే అర్థమైపోతుంది. ఇప్పుడు అది తర్వాత స్పేస్ ఉందా, నా తర్వాత స్పేస్ ఉందా, మనసుకు తర్వాత స్పేస్ ఉందా? చూడండి అక్కడ. అంటే చదివేటప్పుడు మీనింగ్ అనేది ఎంత ప్రాపర్గా రావాలో ఏమండి. ఇప్పుడు అది నా మనస్సుకు కేవలము ప్రతికూలమాయనని ఏమంటున్నాడు అక్కడ? సెలవిస్తున్నాడంట యెహోవా. ఇప్పుడు నా మనసుకు ప్రతికూలమైంది అంటే ఎక్కడో జరిగిన చిన్న ఎఫెక్ట్కి తరతరాలకి ప్రమాదం పడిందే.
అలాగే ఇక్కడ తప్పు చేసిన వ్యక్తి ఎవరు? మళ్ళీ ఇప్పుడు రావాలి. మళ్ళీ ఇప్పుడు ఆదికాండం 9వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి, కొత్త వాళ్ళు చదవండి. 9వ అధ్యాయం 20వ వచనం మళ్ళా. ఇక్కడ చూసింది ఎవరు అని అంటే హాము. చూసింది ఎవరు? హాము. హాము చూస్తే శిక్ష ఎవరికి వేయాలి? తండ్రి దిశములను చూడకూడదు. తండ్రి దిశములను చూడకూడదు. తండ్రి దిశములను చూసింది హాము అయితే శిక్ష ఎవరికి వేయాలి? హాముకు వేయాలి. మరి కానానికి ఎందుకు వేశాడు? కానానికి శిక్ష ఎందుకు వేశాడు? కానాన్ అసలు ఎవరు? అసలు కానాన్ అన్న పదం అక్కడికి రాలేదు కదా. నోవహు మత్తుడుగా ఉన్నప్పుడు కానాన్ అన్న వ్యక్తి లేడుగా. పాయింట్ అర్థమైందా మీకు? నోవహు మత్తుడుగా ఉన్నప్పుడు కానాన్ అన్న వ్యక్తి ఉన్నాడు. నోవహుకి ఎంతమంది కుమారులు అంటే హాము, షేము, యాపేతు. వీళ్ళ ముగ్గురే. వీళ్ళ ముగ్గురులో వెళ్ళి చూసిన ఆయన ఎవరు అని అంటే హాము చూశాడు, వెళ్ళేసరికి వాళ్ళ నాన్న వస్త్రాలు లేకుండా అక్కడ పడి ఉండటం చూశాడు. చూడగానే వచ్చి వాళ్ళ అన్నకి తమ్ముడికి చెప్పాడు, వాళ్ళ సోదరులకు చెప్పాడు. వాళ్ళ సోదరులు ఏం చేశారు? అరే నాన్న అలా ఉన్నాడా అని చెప్పారు. అని చెప్పి వీళ్ళు ఏం చేశారు? ఒక వస్త్రాన్ని తీసుకున్నారు, తల ఏమో వెనక్కి తిప్పి పెట్టుకున్నారు, 2 భుజాల మీద ఇలా కప్పుకున్నారు, వెనక్కి నడుచుకుంటూ వెళ్ళారు. వెనక్కి నడుచుకుంటూ వెళ్ళి వస్త్రాన్ని కప్పి వచ్చేసారు. ఏమండి, ఇప్పుడు చూసిన ఆయనది ఎలా తప్పైద్ది? వస్త్రం లేకుండా పడుంది ఆయన. పడున్నప్పుడు ఏదో ఈయన క్యాజువల్గా వచ్చాడు కానీ కావాలని వెళ్ళి చూడలేదు కదా. కావాలని వెళ్ళి ఎక్కడ ఏం చూడలేదు. ఏదో క్యాజువల్గా అటు వెళుతుంటే వాళ్ళ డాడీ బట్టలు లేకుండా ఉండటం గమనించాడు. ఒంటి మీద బట్టలు లేవు, అవన్నీ పక్కకు వెళ్ళిపోయి ఉన్నాయి. ఏమండి, సరే క్యాజువల్గా చూసి వాళ్ళ అన్నకి చెప్పాడు, అన్న ఇదిగో పరిస్థితి ఇది, నాన్న ఒంటి మీద బట్టలు లేవు అన్నారు. సరే వీళ్ళు ఏం చేశారు? ఒక బట్టను తీసుకున్నారు. వాళ్ళు కూడా డైరెక్ట్ బట్టను తీసుకుని భుజాన్ని వేసుకొని వెళ్ళి కప్పలేదు. మరి వాళ్ళు కొడుకులే కదా, ప్రాబ్లం ఏం లేదు. ఏమన్నా ఆడపిల్ల అయి ఉంటే సరే ఆడపిల్ల ఎలా అని అనొచ్చు, వాళ్ళు మగపిల్లలే, మరి వెళ్ళిపోయి కప్పేయచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఒక ప్రాసెస్ని ఫాలో అయ్యారు. వాళ్ళ తండ్రి వైపు తిరగకుండా వెనక్కి తిరిగారు, 2 భుజాల మీద టవల్ వస్త్రాన్ని పెట్టుకున్నారు, వెనక్కి నడుచుకుంటూ వెళ్ళారు, శుభ్రంగా కప్పేసి వచ్చేసారు. ఆయన నిద్రలేచాడు. నిద్రలేచిన ఆయనకి అర్థమైంది తర్వాత, నా ఒంటి మీద బట్టలు లేకుండా నేనున్నాను, నా బట్టలు లేకుండా ఉంటే నా పిల్లలే వచ్చి చూసినోడేమో పలానవాడు, బట్ట కప్పినోడేమో పలానవాళ్ళు అన్నది ఈయనకు అర్థమైంది తర్వాత. ఈయనకి తెలిసింది. ఈయనకి తెలిసినప్పుడు ఈయనేమనాలి? వీళ్ళని చెప్పించాల్సిన అవసరం ఏముంది? అసలు వీళ్ళని చెప్పించలేదు, హామును కూడా ఏమనలేదు. ఎఫెక్ట్ ఎవరికి పెట్టాడు? కానానికి ఎఫెక్ట్ పెట్టాడు. కానానికి ఎఫెక్ట్ పెట్టాడు. ఏమంటున్నాడు? నేను చదువుతాను, మీరు చూడండి. ఏమండి, కానానుకు తండ్రి అయిన హాము. కానానుకు తండ్రి అయిన హాము అంటే ఇప్పుడు ఈ కానాను అనే ఆయన ఎవరిలో నుంచి వస్తాడంట? హాములో నుంచి రావాలి. అంటే ఇప్పుడు హాము యొక్క 4వ కుమారుడు ఎవరు? కానాను. కానాను శపింపబడ్డాడు. కానాను శపింపబడ్డాడంటే కానాను శపింపబడిన వాడే 25వ వచనాన్ని చదువుతున్నాను. తన సహోదరులకు అతి నీచుడైన దాసుడగును అనెను. ఎవరి నోట్లో నుంచి వచ్చిందండి మాట? ఎవరి నోట్లో నుంచి? తండ్రి అయిన నోవహు నోట్లో నుంచి తన 2వ కుమారుని యొక్క కుమారులైన, ఏమండి అంటే మనవడు కానాన్ ఏమవుతాడు? నోవహుకి ఇప్పుడు
కానాను నోవహుకి మనవడవుతాడు. ఈ మనవడైన కానాను గురించి మరి మిస్రాయిము గురించి మాట్లాడొచ్చు కదా, కూషు గురించి మాట్లాడొచ్చు కదా, పూతు గురించి మాట్లాడొచ్చు కదా. కానాను గురించి మాట్లాడలేదు, పూతు గురించి మాట్లాడలేదు, పూతు గురించి మాట్లాడలేదు, కూషు గురించి మాట్లాడలేదు, ఏమండి, మిస్రాయిము గురించి మాట్లాడలేదు. వీళ్ళు ఎవరి గురించి మాట్లాడకుండా డైరెక్ట్గా కానానునే ఎందుకు టార్గెట్ చేశాడు? టార్గెట్ చేసిన వ్యక్తి ఎవరు? నోవహు. నోవహు కానానును టార్గెట్ చేయటంలో గల కారణం ఏంటి? బాబా ఆశ్చర్యం వేసిందండి, నా బుర్ర గిర్రం తిరిగింది. అందుకనే నన్ను మీటింగ్స్ ఉన్నప్పుడు నన్ను మీరు వదిలేస్తే మీకు సూపర్ సబ్జెక్ట్స్ వస్తాయి. అసలు మీటింగే కాదండి, బాధ్యతలు మీరు జాగ్రత్తగా తీసుకొని మీరు రండి, వాక్యం చెప్పండి, వెళ్ళండి. అసలు మిగతా సంగతులు మీకు అనవసరం, మీరేమీ పట్టించుకోవద్దు, మొత్తం మేమే చూసుకుంటాం, మాకు మంచి సబ్జెక్ట్ ఇవ్వండి, మీరు అనుకున్నట్లుగా ఏర్పాట్లు చేసి ఇక్కడ పెడతాం, మీరు ఆ టైంకి రండి, వాక్యం చెప్పండి అంటే నాకు చాలా టైం దొరుకుతుంది. ఎవరు వెళ్ళారు, మైకులు పెట్టారా, లైట్లు కట్టారా, బాకాలు పెట్టారా, కుర్చీలు వేసారా, ఫస్ట్ మెసేజ్ ఎవరు, సెకండ్ మెసేజ్ ఎవరు, తలుపులు తీసారా, తాళాలు తీసారా, ఈ గోల నాకు ఉండకూడదు. నేను చాలా ఫ్రీగా ఉండాలి. చాలా ఫ్రీగా ఉంటే ఎక్కువ సమయం బైబిల్కి నేను ఇవ్వగలుగుతాను. ఆలోచిస్తానండి, ఇక్కడ ఎందుకు పెట్టాడో తెలుసా మీకు? హాము గర్భంలో నుంచి కానాను పుట్టే సమయానికి ఇశ్రాయేలీలు అనబడిన వారిలో ఏలి అనబడిన వ్యక్తి ప్రవక్తగా ఉండి, న్యాయాధిపతులలో ఒకడిగా ఉండి, ఏమండి, అశ్రద్ధ కలిగిన వాడై ఉండే టయానికి ఉండేవాళ్ళు ఎవరో తెలుసా? కానాను యొక్క పిల్లలు. మేము డ్రాఫ్టింగ్ చేయొద్దాం, అందుకే అన్ని తప్పులు చెప్తున్నారు కాబట్టి. ఉండేది ఎవరో తెలుసా? ఇశ్రాయేలీలు అక్కడ ఉండేసరికి, ఆ టైంలో ఏలీ పుట్టేసరికి, ఏలీ గర్భాన హోఫ్ని, ఫినెహాస్ అనబడే వాళ్ళు వచ్చేసరికి వాళ్ళని జాగ్రత్తగా భయం లేకుండా పెంచగలిగిన వాడిగా ఈ తండ్రి లేనే దశకు వెళితే వీళ్ళు భయభక్తులు లేని వాళ్ళుగా పెరిగి యాజకత్వం చేసే వాళ్ళతో శయనించే దశకి వీళ్ళు వెళ్ళేటప్పటికీ అక్కడ ఎవరుంటారో తెలుసా? ఎవరుంటారు? హాముండడు. హాము పిల్లలలో 4వ వాడైన కానాన్ అనబడిన వాడు ఉంటాడు. వాళ్ళ పిల్లలు పెద్ద దరిద్రులుగా మారి అక్కడ ఉంటారు. వాళ్ళల్లో నుంచి ఒక దండు వస్తుంది. ఆ దండే ఎవరు వాళ్ళు అనంటే, ఏమండి, ఆ వచ్చే దండు వాళ్ళల్లో నుంచి వచ్చే వాళ్ళు ఎవరు అనంటే ఈ బ్యాచ్ అంతా అక్కడ చేరుతుంది. ఈ బ్యాచ్ మొత్తం అక్కడ చేరుతుంది. ఎవరు ఈ బ్యాచ్? ఈ బ్యాచ్ ఎవరు అనంటే, ఒకసారి మీకు చాలా విషయాలు తెలియాలి. ఇంతకుముందు మీరు ఇదంతా చెప్పడానికి టైం చాలదు, తర్వాత చెప్తాను ఎప్పుడన్నా, లేకపోతే ఆల్రెడీ చెప్పాను, కోవిడ్ టైంలో చెప్పినట్టు గుర్తు నాకు. అనాకీలు ఎవరు అని ఒక క్వశ్చన్ అడిగారు నన్ను. అనాకియన్స్ అడిగింది ఎవరో తెలుసా? ఎంతమంది చూశారు? చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. కోవిడ్ టైంలో అందరూ చూశారు సిస్టంలో ఉంది. నేను మిమ్మల్ని తిట్టి అరిసి మరీ గట్టిగా చెప్పి మరీ చూపించాను. వీడియోస్ ఆన్ చేసి కూర్చోండి, మీ మిమ్మల్ని ఏమి పెళ్లి చూపులు, మీ ఫోటోలు ఏమి పెళ్లి చూపులకి ఏం పంపట్లేదు, వీడియోలు ఆన్ చేయండి అని చెప్పాను. నేను ఈ పదం కూడా వాడాను, మీకు గుర్తుందో లేదో, నాకు కోపం వచ్చి వాడాను. అప్పుడు ఒకళ్ళు ఒక క్వశ్చన్ అడిగారు ఈ చెప్పేటప్పుడు. అడిగింది ఎవరో గుర్తుందా? ఎవరు అడిగారో తెలుసా? ఇప్పుడు చెప్పాను, ఆల్రెడీ పాఠం చెప్పాను. ఏమని? నెఫీలీలు ఎవరు? దీని క్వశ్చన్ అడిగింది ఎవరో గుర్తుందా మీకు? చెప్పింది నాకు గుర్తుంది, మీకు గుర్తుందా? దిలీప్ అడిగాడు ప్రశ్న ఇదే. నెఫీల్ అనబడిన వాళ్ళు ఎవరు సార్ అని అడిగాడు. అండి,
ఈ నెఫీలియన్ అనబడిన వాళ్ళు ఎవరు అని అంటే ఇది ఈ బ్యాచే. ఇప్పుడు వచ్చాడే ఈ హాము గర్భంలో నుంచి వచ్చారే ఏమండి, హాము గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళలో కొందరు ఉన్నారు. అది మిశ్రాయిముల సంతతిలో నుంచి వచ్చిన వాళ్ళలో కొందరు ఉన్నారు. ఆ మిశ్రాయిము సంతతిలో ఉన్న వాళ్ళు ఎవరో ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడండి. ఆదికాండం 10వ అధ్యాయం, ఆదికాండం 10వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 10వ అధ్యాయం 12వ వచనం నుండి. కొత్త వాళ్ళు ఒక అవకాశం ఇవ్వండి, కొత్త వాళ్ళు చదవండి. చదివిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఆదికాండం 10వ అధ్యాయం 12వ వచనం. నినివేకును కాలాకును మధ్యనున్న రేసేను కట్టించను, ఇదే ఆ మహాపట్టణము. మిశ్రాము, లూదీయులు, అనామీయులను, లెహాబీయులను, నఫుహీయులను, పుత్రుసీయులను, కస్లుహీయులను, కఫోరీయులను కనెను. ఏమండి, ఫిలిస్తీన్లు కస్లుహీయులలో నుండి వచ్చినవారు. ఏమండి, ఫిలిస్తీన్లు కస్లుహీలలో నుండి వచ్చినవారు. అందుకనే మిశ్రాయిము సంతతిలో నుండి వచ్చిన వాళ్ళల్లో ఏముందో ఒకసారి చూడండి. మీకు ఇచ్చిన పాంప్లెట్లో అలాగే టీవీలో కనపడే దానిలో మిశ్రాయిములో నుండి వచ్చిన వాళ్ళల్లో మిశ్రాయిము పిల్లలు ఎవరు? లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నఫ్తుహీలు, పుత్రుసీయులు, కస్లుహీలు. కస్లుహీల పిల్లలు ఫిలిస్తీన్లు. ఏమండి, ఇప్పుడు మనకు బాగా అర్థం కావాల్సిన ఒక విషయం ఒకటి ఉంది. వీళ్ళందరినీ ఎల్లగొట్టేటప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి పాలుతేనెలు ప్రవహించే దేశంలోనికి వీళ్ళు వచ్చేటప్పటికి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా? అక్కడ ఉన్న వాళ్ళు ఏ దేశాన్ని ఇశ్రాయేలీలకి స్వాచ్ఛంగా ఇచ్చాడు? అర్థమైందా? ఇశ్రాయేలీలకు స్వాచ్ఛంగా ఇవ్వబడిన దేశం ఇది కనాను. కనాన్ అనే పేరు ఎందుకు వచ్చింది? వీళ్ళే, అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళే. వాళ్ళలో కొంతమందిని వెళ్ళగొట్టలేదు. మీకు తెలుసా? అందరినీ వెళ్ళగొట్టాడా? అందరినీ వెళ్ళగొట్టలేదు, కొంతమందిని ఉంచాడు. ఎవరాళ్ళు? 7 జాతుల వాళ్ళని ఉంచాడు. అవునా? న్యాయాధిపతుల గ్రంథం జాగ్రత్త చూడండి వ్రాయబడిన మాటను. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం. జాగ్రత్తగా చూడండి, అక్కడ వ్రాయబడిన మాట. ఇరవై వచనం నుండి. మోషే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోను నీయగా 3 అనాకీలను అక్కడ నుండి పారదోలి దానిని స్వాధీనపరుచుకున్నారనేది. యెరూషలేములో నివసించి యోబుసీయులను బెన్యామీనీలు వెళ్ళగొట్టలేదు. యోబుసీయులు బెన్యామీలతో కూడా నేటి వరకు యెరూషలేములోనే నివసించుచున్నారు. యోబుసీయులు ఎవరు సంతానం? టేబుల్లోకి వెళ్తే అర్థమైంది. మళ్ళీ మీరు టేబుల్ దగ్గరికి రావాలి. టేబుల్ ఇచ్చారు కదా మీకు పేపరు. ఎవరి సంతానం? కనాను సంతానం. అంటే వెళ్ళగొట్టని బ్యాచ్ కొంతమంది ఉన్నారని మీకు అర్థం కావడానికి చెప్తున్నాను ఇది. ఏమండి, అలాగే 27 దగ్గరికి వద్దాం. అదే న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 27. మనీషీలు, అలాగే బెష్పాయిలు,
బెష్పయాను దాని పల్లెలు, తానాకును దాని పల్లెలకును, దోరు నివాసులకును దోరు పల్లెలకును, ఇబ్లాయామును దాని పల్లెలను, మొగిద్దో నివాసులకును మొగిద్దో పల్లెలకును స్వాధీనపరుచుకొనలేదు. ఎలయనగా కానానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టు పట్టి ఉండిరి. ఏమండి, ఏం చేశారు ఈ కానానీయులందరూ? మేము ఇక్కడే ఉంటాము, మేము వెళ్ళాం ఏమండి, మేము ఇక్కడి నుంచి వెళ్ళాం, మేము ఇక్కడే ఉంటాం. ఇశ్రాయేలీలు బలవంతులైన తర్వాత వారు కానానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి, కానీ వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. మళ్ళీ నేను చదువుతాను. 28వ వచనం. ఇశ్రాయేలీలు బలవంతులైన తర్వాత వారు కానానీయులను వెట్టి పనులు చేయించుకొనిరి, కానీ వారిని వెళ్ళగొట్టలేదు. అండి, 27వ వచనంలో లాస్ట్ మాట. ఏలయనగా కానానీయులు ఆ దేశములో నివసింపవలనని గట్టి పట్టు పట్టి ఉండిరి. ఈ మొక్క నోవహు ద్వారా పలికించాడు. అర్థమైందా? అంటే ఇప్పుడు నోవహు మత్తుడై ఉండి మత్తులో నుంచి నిద్రలేచిన తర్వాత నోవహు నోటిలో నుండి వచ్చిన మాట ఎన్ని తరాల తర్వాత జరగబోయే సంగతిని దృష్టిలో పెట్టుకొని నోవహు చేత దేవుడు ఈ మాట పలికించాడు. అందుకని కానానుకు తండ్రి అయిన హాము. అర్థమైందా? బైబిల్ 365 రోజుల్లో చదివేస్తారా? 3 గంటల్లో బైబిల్ చదివేస్తారా? నేను 10 అధ్యాయాలు చదివానండి. ఏది నువ్వు చదివింది 10 అధ్యాయాలు? ఒక్క అధ్యాయంలో ఒక్క మాట పట్టుకోవటానికి 1.5 గంటలు పట్టింది నాకు. దానికి నేను పడిన కష్టం వెతుక్కున్నాను. నేను ఎప్పుడు రాసినా తెలుసండి నోట్స్? నేను నోట్స్ రాసేటప్పుడు ఎప్పుడైనా డేట్ వేస్తాను. నాకు అలవాటు అది. ఎప్పుడుందో డేట్ ఇక్కడ కనపడుతుందా? 8/6/20. మీరు రాస్తారు ఏ పేపర్ కనపడితే ఆ పేపర్ల మీద. ఈరోజు వాక్యం ఎక్కడ రాశారు, రేపు ఎక్కడ ఉంటుందో తెలియదు. ఎలా రాసుకున్నానో తెలుసా అండి? ఇదిగోండి మీకు ఇచ్చిన టేబుల్ ఇక్కడ అంటించుకున్నాను. దీన్ని ప్యారలైజ్ చేసుకున్నాను. దీని మీద హోంవర్క్ రాసుకున్నాను. అందుకని ఇంత కష్టపడి ఇంత చెబుతున్నానని జీతం ఇవ్వమంది. పోయిన నెలలో జీతం ఇచ్చారండి. మీ అకౌంట్లో మాత్రం 1వ తారీఖు, 5వ తారీఖు, 10వ తారీఖు లోపు జీతాలు పడాలి. మరి నాకు జీతం ఇచ్చారా? ఎంతమంది జీతాలు ఇచ్చారు నాకు? ఎంత కష్టపడితే నేను ఈ మాటలు చెప్తున్నాను మీకు. నా విలువ తెలియట్లేదు మీకు. నా విలువ తెలియట్లేదండి. ₹1,00,00,000 జీతం ఇచ్చినా తక్కువే నాకు. మీరు అర్థమైందా? కోట్లు ఇచ్చినా తక్కువే. ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ సబ్జెక్టు మీకు రాదు. మీరు ఏ సిరంపూర్ యూనివర్సిటీలోకి వెళ్ళి చదవండి, లేకపోతే ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఎక్కడన్నా ఉంటే ఆడకు పోయి చదవండి, లేదా ఏ లండన్ పోండి, ఏ శాన్ ఫ్రాన్సిస్కో పోండి, ఇంకెక్కడన్నా చదవండి. ఎక్కడ చదివినా ఈ సబ్జెక్ట్ రాదు. రాసిస్తాను కావాలంటే. ఎంత గొప్పదండి బైబిల్! ఎంత గొప్పది, ఎంత ఉన్నతమైనది. ఆలోచించండి. ఎక్కడ గురించి ఎక్కడ ఆలోచించి ఎక్కడ దాకా తీసుకువెళ్ళాడు తెలుసా? ఎక్కడ దాకా తీసుకుని వెళ్ళాడు అని అంటే, ఇప్పుడు అక్కడ మళ్ళీ నేను చదువుతాను. 25, 24, 9, 24 ఆదికాండం 9వ అధ్యాయం 24. అప్పుడు నోవహు మత్తు నుండి మేల్కొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని
కానాను శపింపబడిన వాడై తన సహోదరులకు అతి నీచుడైన దాసుడగును. అంటే ఎన్నో తరాల తర్వాత జరగబోయే సంగతిని ప్రవచించేశాడు అక్కడ. ఎంత గొప్పవాడండి దేవుడు, ఎంత గొప్పవాడు. పనిలో అలసత్యాన్ని ప్రదర్శించిన, ఒక పనిని జాగ్రత్తగా చేయకపోయినా, దేవుని బాధ్యతను, దేవుని పని మనకు అప్పగించినప్పుడు దానిలో అశ్రద్ధగా ఉన్న, అలసత్వాన్ని ప్రదర్శించిన ముప్పు తప్పదు. ఎక్కడి దాకా తీసుకువెళ్ళాడో చూడండి. ఎప్పుడో వీళ్ళ గర్భంలో నుంచి వచ్చే ఆ పిల్లలకు తర్వాత ఇశ్రాయేలీలుగా ఉండే ఆ పిల్లలకు మధ్య వైరం మొదలవుతుంది. ఏలీలో ఉన్న అలసత్వం ఏలీ పిల్లలకు వెళ్ళిపోయింది. అంటే ఒక తల్లిదండ్రులుగా ఉన్నవారు బాధ్యత రాహిత్యంగా ఉన్నప్పుడు ఎఫెక్ట్ పిల్లల మీదకి వెళ్ళిపోతుంది. కనుక జాగ్రత్త పడండి, ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను, వింటున్నారు, ఆలోచిస్తున్నారు. కేవలం వినువారు మాత్రముగా ఉండి మోసపోకుండా నీ వాక్య ప్రకారం జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఎక్కడ జరిగిన చిన్న విపత్తు ఎంత పెను ప్రమాదానికి దారితీసిందో, పిల్లల్ని గద్దించలేకుండా బాధ్యత రాహిత్యంగా ఉండటం వలన ఆ పిల్లలు తర్వాత తరాల వారికి ఎంత ప్రమాదం చోటు చేసుకుందో, వారు ఎవరికి దాసులుగా మారిపోతున్నారో, ఏర్పరచబడిన వంశంగా ఉండవలసిన పిల్లలు దాసులుగా మారిపోయే దశ, ఒకనాడు జరిగిన సంగతికి దాని తర్వాత తరాల వారు అనుభవిస్తున్నటువంటి స్థితులు, వీటన్నిటి వెనుక ఉన్న అర్థాన్ని గమనించినప్పుడు మేమెంత జాగ్రత్తగా ఉండాలో, మా బిడ్డలను మేమెంత జాగ్రత్తగా పెంచాలో, భావితరాలకు మేము అందించవలసినటువంటి వారసత్వం ఎలా ఉంటుందో ఈ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న నీ బిడ్డలకు కూడా మీ కృపణ తోడుగా ఉంచండి. ప్రత్యక్షంగా వింటున్న నీ పిల్లలకు కూడా మీ కృపణ తోడుగా ఉంచి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరిటి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.